అందుకే భగవంతుడు ఏం చేశాడంటే తగిన శిక్ష వేశాడు. తనని 11 సీట్లకే తనని పరిమితం చేసేసాడు. ప్రతిఘటిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి చేసిన దానిని ప్రతిఘటిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ కూడా మళ్ళీ రాజకీయం జోలికి రాకుండా చేయాలని మా తపన. 20 లక్షల కోట్ల లడ్డూల్ని తయారు చేసి ఎంతమందితో తినిపించావు, ఎంతమంది ఉసురు కట్టుకున్నావు. మాలాంటి వాళ్ళు ఎంతోమంది మేమేమీ ముట్టుకోకుండా ఉండేవాళ్ళము. తప్పనిసరి ఆ లడ్డు అంటే దేవుళ్ళ లడ్డు కదా అని మేము ముట్టుకున్నాం. ఇప్పుడు ఆ లడ్డు జోలికి వెళ్ళాలన్నా, కల్తీ లేకపోయినా లడ్డు తినాలంటే చాలా చాలా భయంగా ఉంది. మాత ఏంటి మీ పేరు? మాత నా పేరు శ్రీమంతుల పార్వతి మాతాజీ. మా గురువు గారు పెట్టినటువంటి పేరు భక్తికారక సన్యాసిని మాతాజీ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తెలంగాణ నుంచి వచ్చాము. తెలంగాణ, ఆంధ్ర అని వెళ్ళలు లేవు. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా భగవంతుడు శ్రీనివాసుడు, శ్రీ వెంకటేశుడు తప్పనిసరిగా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదాలు ఇచ్చి, ఆయన చుట్టూ తిరిగే భక్తులు విపరీతంగా పెరిగిపోతున్నారు ప్రతి రోజుకి. కానీ ఇది కల్తీ జరిగిన తర్వాత లడ్డు నోట్లో పెట్టుకోవాలంటేనే భయంగా ఉంది. అంటే ఈరోజు పరిణామాలు చూసుకుంటే అసలు లడ్డు వివాదం చాలా వివాదాలు చూపిస్తుంది. హిందూ మతాల మీద కానీ లేదా సామాన్య భక్తుల మీద కానీ అసలు కల్తీ జరిగిందా జరగలేదని చెప్పి ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తమవుతుంది. ఏం చెప్తారు మీరు? కల్తీ జరిగిందని చెప్పి రిపోర్ట్ వచ్చింది. మీకు తెలియని విషయం కాదు ఇది. కల్తీ జరిగిందని రిపోర్ట్ వచ్చింది. కానీ ఆ కల్తీ మేము చేయలేదు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారని వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి తోయడం కాదు. ఖచ్చితంగా మాత్రం చేయాల్సింది ఏంటి అంటే కల్తీ జరిగింది అని ఒప్పుకుని వాళ్ళు పాప క్షమాపణ అడగాలి. ఒకప్పుడు యేసు ప్రభు దగ్గర బ్రాందీ సీసా వచ్చిందని చెప్పి అప్పుడు ఏం చేశారు? ప్రభువా క్షమించని చెప్పి 2 సార్లు 3 సార్లు అన్ని పేపర్లకి ఇచ్చాడు, సాక్షి పేపర్లో వచ్చినటువంటి దానికి. మరి ఇప్పుడు మా హిందువులందరూ కాదా? మా హిందూ దేవుళ్ళు కాదా? ఎందుకు ఈ రకంగా వివక్ష చూపిస్తున్నాడు? మరి భార్యాభర్తలు సమేతంగా వెళ్ళాలి. దేవాలయానికి వెళ్ళిన భార్యాభర్తలు సమేతంగా వెళుతున్నాడా? తను వెళ్ళి అక్కడ ఏమన్నా చేస్తున్నాడా? ప్రసాదం పెడితే కూడా పక్కకు పడేస్తున్నాడు. మరి అలాంటప్పుడు తనకి హిందువుల ఓట్లు ఎందుకు? ఈ భారతదేశంలో తను ఉండటం ఎందుకు? అసలు ఈ భారతదేశాన్ని నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోవాలి. ఈ భారతదేశంలో ఉండటానికి తనకు అర్హత లేదు. అంటే ఈ రోజున రిపోర్ట్స్ అన్నీ కూడా నెయ్యి కానీ నెయ్యితో కల్తీ చేశారని చెప్పి, రసాయనాలతో చేశారని చెప్పి రిపోర్ట్స్లో వస్తాయి. కానీ వైసీపీ నాయకులు అంటే పాలకులు మాట్లాడుతూ అసలు కల్తీయే జరగదని చెప్పి వటారచడం కానీ మొత్తం మాట్లాడటం ఎలా చూడొచ్చు అంటారు మాత? ఖచ్చితంగా మాత్రం అది చాలా దారుణమైన విషయం. ఈ హిందువులకి అందరికీ కూడా బుర్ర పని చేయకుండా ఉండటానికి కల్తీలు, పిల్లలు పుట్టకుండా ఉండటానికి కల్తీలు, ప్రతి దాంట్లోనూ కూడా ఇలా చేసే కల్తీలు ఏంటి అంటే హిందువులు ఎందుకు పనికి రాకుండా ఉండాలి, శుద్ధ తాగుబోతులుగా తిరుగుబోతులుగా తయారవ్వాలి. అలాంటప్పుడే మేము బాగుంటాము అని చెప్పి ప్రతి ఒక్కళ్ళ ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కళ్ళు మీరు యేసుప్రభుని నమ్ముకోండి, యేసుప్రభుని నమ్ముకుంటే మేము మీకు ఏది కావాలంటే అది చేస్తాము అంటున్నారు. అదే రకంగా చేశారు కూడా. వాళ్ళ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసినవన్నీ చేశారు. అన్నట్లుగానే గత 5 ఏళ్ల పాలనలో కూడా హిందూ దేవాలయాల మీద దాడులు చేయడం, లేదా పూజారులను కొట్టడం, లేదా మత మార్పులు చేయడం చాలా చూసాం. మరి ఏంటి ఎలాంటి సందేశాలు అనుకుంటున్నారు అసలు వాళ్ళు? ఖచ్చితంగా ఆ రకంగాను చేసిన వాళ్ళు తప్పకుండా అనుభవిస్తారు నాన్న, తప్పకుండా అనుభవిస్తారు. ఆ రకంగా ఉన్న వాళ్ళు పురుగులు పడి వస్తారు. అయితే ఇది మా శాపనార్థం. అందరం కలిసి చేసామంటే తప్పనిసరి జరుగుద్ది. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి 7 కొండలు అనేది 3 కొండలు చేస్తాము అని అన్నాడు. మొక్క కూడా లేకుండా అయిపోయాడు రాజశేఖర రెడ్డి. ఈరోజు దేంట్లోకి సోదులోకి కూడా పనికి రాకుండా తయారయ్యాడంటే కారణం ఏంటి? 7 కొండల వాడితోటి పెట్టుకోకూడదు, భగవంతుడితో పెట్టుకుంటే కూడా ఖచ్చితంగా ఏదైనా జరుగుద్ది. ఒకప్పుడు రోజా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, దేవుడు అంటే భయమే వస్తుంది, వెంకటేశ్వర స్వామి అంటే భయమే వస్తుంది, ఇలాంటివన్నీ చేశారు వీళ్ళంతా. కాబట్టి మాది ఖచ్చితంగాను ఇలా చేయడం చాలా తప్పే, భయమేస్తుంది, భయపడుతున్నాం మేము అని చెప్పింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడు అంటే భయపడితేనే మనిషి ఉన్నాడు అంటే దేవుడున్నాడు, దేవుడున్నాడు అంటే ఖచ్చితంగా జీవుడున్నాడు అంటే దేవుడున్నాడు. అది తప్పనిసరి లెక్కేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. మరి ఏదైతే గత ప్రభుత్వం కానీ ఇప్పుడు నడుస్తున్న పాలనలో కానీ తిరుపతి వెళ్ళాలంటే ఏ నాయకుడైనా సరే డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళాలి. మరి గత పాలకులు ఏ రోజు కూడా డిక్లరేషన్ సంతకం పెట్టకుండా నేను అధికారంలో ఉన్నాను, సీఎంలో స్థాయిలో నేను డిక్లరేషన్ సంతకం అవసరం లేదని చెప్పి పెట్టకుండా ఉండటం ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? సీఎం స్థాయి అయినా పిఎం స్థాయి అయినా ఎవరైనా దేవాలయానికి వెళ్ళారంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి.
నాకు నమ్మకం ఉంది భగవంతుడంటే అని డిక్లరేషన్ మీద సంతకం పెడితేనే అక్కడ పని అవుతుంది, అంతే తప్ప లేకపోతే పని కాదు. ఎందుకు అంటే భగవంతుని నమ్మిన ప్రతి ఒక్కడూ డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి. ఈరోజు ప్రతి ఇంటింటికి ప్రతి గుడికి వెళ్ళేటటువంటి పిఎంలైనా సీఎంలైనా ఏ అధికారులైనా డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిందే. అది భక్తులకు ఒక్కళ్ళకే మినహాయింపు తప్ప ఈ పిఎంలు సీఎంలు ఎవరైనా సరే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి. వాళ్ళు మేము భగవంతుడి భక్తులం, మేము దేవుణ్ణి నమ్ముతున్నాం అని తప్పనిసరిగా ఒప్పుకోవాలి. అది కంపల్సరీ చేయాల్సిన పని. అంటే మనం చూసాం మాత, గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం వేదికగా ఎంతమంది మత మార్పులు చేయడానికి దేవాలయం చుట్టుపక్కల తిరిగి యేసుప్రభు మతాన్ని క్రిస్టియానిటీని తీసుకురావటం, అంటే ఏంటి వైసీపీ నాయకులు అక్కడ ఎలాంటి చర్యలు చేపట్టాలనుకున్నారు గత 5 ఏళ్ల పాలనలో? కొండ మీద కూడా 7 కొండల మీద కూడా సిలువలు పెట్టడం, ఎక్కడికక్కడే ఆక్రమించుకోవడం, సిలువలు పెట్టడం, ప్రతి ఒక్కరిని వాళ్ళని ఎంకరేజ్ చేయడం, చర్చిల్ని నిర్మించటం, మన దేవాలయాలన్నీ కోల్చటం, దేవుడి విగ్రహాలను పగలగొట్టడం, పిఠాపురంలో జరిగినటువంటి విగ్రహాలు పగలగొట్టడం, తర్వాత రాముడు తలను తీసేయడం, ఇంకా ఎన్నో ఎన్నో అమ్మవారి దేవాలయాలు పగలగొట్టడం, ఎన్ని రకాలు చేశారు వాళ్ళు. అందుకే భగవంతుడు ఏం చేశాడంటే తగిన శిక్ష వేశాడు. తనని 11 సీట్లకే తనని పరిమితం చేసేసాడు. మరి ఒక సీఎంగా తను చేసినటువంటి పని అంతా తప్పే. ఇప్పుడైనా తప్పు తెలుసుకున్నాను, నేను నాది తప్పే అని ఒప్పుకోవట్లేదు, వాళ్ళెవ్వరూ ఒప్పుకోవట్లేదు. కారణం ఏంటి అంటే కెమికల్స్ తోటి నెయ్యి తయారు చేయడం, కెమికల్స్ తోటి లడ్డూలు తయారు చేయడం, 20 లక్షల కోట్ల లడ్డూల్ని తయారు చేసి ఎంతమందితో తినిపించావు, ఎంతమంది ఉసురు కట్టుకున్నావు. మాలాంటి వాళ్ళు ఎంతోమంది మేమేమీ ముట్టుకోకుండా ఉండేవాళ్ళము. తప్పనిసరి ఆ లడ్డు అంటే దేవుళ్ళ లడ్డు కదా అని మేము ముట్టుకున్నాం. ఇప్పుడు ఆ లడ్డు జోలికి వెళ్ళాలన్నా, కల్తీ లేకపోయినా ఆ లడ్డు తినాలంటే చాలా చాలా భయంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి ఆలోచించి, హిందువులందరూ హిందూ బంధువులారా ఆలోచించండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి వస్తే ఓటెయ్యం మేము అని చెప్పండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ముఖం మీద కొట్టినట్టు ఓటెయ్యకుండా ఉండండి. మరి ఏదైతే హిందూ ధర్మం ప్రకారం కార్యాచరణ ఎలా ఉండబోతుందంట ఫ్యూచర్లో ఇటు పాలకుల మీద, వైసీపీ పాలకుల మీద హిందూ ధర్మంలో తప్పనిసరి ఒక రెవల్యూషన్ రావాలి, తప్పనిసరి రావాలి. దాన్ని నిర్ణయించేది మా సాధు సంతులు నిర్ణయిస్తాం, తప్పనిసరి నిర్ణయిస్తాం నాన్న. తప్పనిసరి ఆ భగవంతుడు దీక్షే మా దీక్ష. ఖచ్చితంగా మేమంతా అనుకున్నామంటే, మేము తలుసుకున్నామంటే తప్పనిసరి జరగాల్సిందే. కాబట్టి తప్పనిసరి జరగాల్సిందే. సాధు సంతులందరూ కూడా దీనికి సమ్మతిస్తున్నాం, తప్పనిసరి చెయ్యాలి. కాబట్టి మేము దీనిని ప్రతిఘటిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి చేసిన దానిని ప్రతిఘటిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ కూడా మళ్ళీ రాజకీయం జోలికి రాకుండా చేయాలని మా తపన. కాబట్టి జై శ్రీరామ్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద మొక్కులవాడు ఏడుకొండలవాడు తప్పనిసరిగా మా మొర ఆలకిస్తాడు. తప్పనిసరి మేమేమీ కోరుకోవట్లేదు, మేము సర్వసంగ పరిత్యాగులం. కాబట్టి మేమేది కోరుకోవట్లేదు, మేము కోరుకునేదల్లా కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాం. ప్రతి హిందువు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి తప్పనిసరి హిందూ బంధువులందరూ ఏకతాటిపైకి వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏకమవుతారంటారు ఈ విషయం మీద. తప్పనిసరి ఏకమవ్వాలి. హిందూ బంధువులారా ఏకం కండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయంలో కాదు, ఏ విషయంలో అయినా హిందువులంతా ఒక్కటైతేనే మన భారతదేశం మనకు మిగులుద్ది. ఈ భారతదేశం ఒక్కటే ఉంది మనకి. క్రిస్టియన్కి బోడు దేశాలున్నాయి, ముస్లింలకు బోడు దేశాలున్నాయి, కానీ మనకు మిగిలింది ఇది ఒక్కటే. ఈ భారతదేశాన్ని జగద్గురువు చేయాలి, జగద్గురువు పరిపాలన తీసుకురావాలి. తప్పనిసరి మనమంతా కూడా జగద్గురువు పరిపాలన చేసి భారతదేశాన్ని ఏకతాటి మీద తీసుకొచ్చి హిందూ దేశంగా ప్రకటించుకోవాలి మనం. జై శ్రీరామ్.